థ్రోన్ ఆఫ్ గ్రేస్ సంఘ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామమున పడదాం. మన యొక్క పరిచర్య యొక్క వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము మరలా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. జెఫన్యా 3వ అధ్యాయము 12వ వచనం. జెఫన్యా 3:12. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా మీ మధ్య నుండి నిత్తును. మీ మధ్య ఇప్పుడు వరకు అందరూ చక్కగా ఉన్నవారు ఉన్నారు కదా, ఇక నుంచి నేను ఎవరిని పంపిస్తానో తెలుసా? మీ మధ్యకు ఎవరినంట? దుఃఖితులను దీనులను పంపిస్తానంటున్నాడు దేవుడు. దుఃఖితులను దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా. జనశేషం అంటే గొప్ప జనాంగముగా మన దగ్గరకు వస్తారు. దుఃఖితులు దీనులైన వారు వస్తారు. దుఃఖంలో, వేదనలో, బాధలో, గుండె బరువైన వాళ్ళు వస్తారు. 2024 సంవత్సరంలో కూడా అనేక మంది సంఘానికి దుఃఖముతో, బాధతో, వేదనతో వచ్చారు. వాళ్ళందరూ ఆదరింపబడ్డారు, బలపరచబడ్డారు. ఇంకా ప్రభువు సంఘానికి అనేక మంది దుఃఖితులను దీనులను మన మధ్య, మన యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా అంట. దేవుని నామాన్ని ఆశ్రయించు జనశేషముగా వారు మన యొద్దకు వస్తారు అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎవరు ఈ దుఃఖితులు? ఎవరు ఈ దీనులు? యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 5:4 ఏమని చెప్పారు అని అంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్పబడుదురు అని ప్రభువు ధన్యతల గురించి చెప్తూ వీళ్ళ గురించి చెప్పాడు. దుఃఖపడేవారు, కన్నీరు కార్చేవారు, దీనులైన వారు ధన్యులు. వారు ఏమవుతారంట? ఓదార్చబడుదురు. ఎక్కడ ఓదార్చబడతారు? ఎక్కడ ఓదారుస్తారు? ఎవరన్నా డబ్బులు ఇస్తే ఓదారుస్తారా? ఎవరన్నా వెళ్ళి ఏదన్నా సహాయం చేస్తే వాళ్ళు తిరిగి ఓదారుస్తారా? ఎవరి దగ్గరికన్నా వెళితే మన యొక్క బాధ, గుండెలో ఉన్న వేదన ఎవరన్నా పంచుకుంటారా? ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరూ వారి బాధ, వేదన, దుఃఖాన్ని తీర్చుకోగలిగిన స్థలము ఏదన్నా ఉందంటే అది దేవుని మందిరమే. చప్పటకొట్టి దేవుని నామం పడదాం. హల్లెలూయా. when anyone is entering into this place, దుఃఖితులు ఎవరు అని అంటే ప్రభు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు వారిని ఓదారుస్తాడు. దేవుడు వాళ్ళని ఓదార్చడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు తన బాహువులు చాపి దుఃఖముతో, బాధలో, వేదాతప్తముగా ఉన్న వారిని, ఇదిగో ప్రయాసపడి భారం మోయిచున్న వారిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దుఃఖితులైన వారిని ఆయన చూస్తూ ఏమంటున్నాడు? వారు ధన్యులు అని అంట. దుఃఖపడు వారు ధన్యులు ఏంటండి? ఏం బైబిల్ అండి, ఏం క్రిస్టియానిటీ అండి, ఏం క్రైస్తత్వం అండి, మీ బొంద అన్నట్లు అంటారు కొంతమంది అన్యులు. వీరు మీ పైచో. కొంతమంది యూట్యూబ్లో అండి, మీ గొర్రెలు, మీరందరు గొర్రెలు. ఎవరంట? అవునరా బాబు, మేము గొర్రెలమే, మమ్మల్ని కాసే మా కాపరి మాకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా కాపరి మమ్మల్ని సరైన త్రోవలో నడిపిస్తాడు. మీరు ఇంకా తోడేళ్లే, అడ్డదారులు వెళ్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు చెప్తూ ఉన్నాడు, దుఃఖపడు వారు ధన్యులు అని అంటున్నాడు. ఏంటి దుఃఖం అంటే? బ్రదర్, 2025 సంవత్సరంలో ఇక నేను కూర్చొని ఊకే ఏడుస్తూ కూర్చోనా? అదే నా దుఃఖం అంటే? దుఃఖపడమంటావా? నాకు అన్నీ బాగానే ఉన్నాయి, నేను దుఃఖపడుతూ ఉండాలా? నో, దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈస్ మెంట్ ఫర్. దుఃఖపడు వారు ధన్యులు, వారు దేవుని. ఏంటి దుఃఖము అని అంటే అనేకమైన దుఃఖాలు ఉన్నాయండి. ఒకటి అసూయతో కూడిన దుఃఖం వస్తుంది. చిన్నపిల్లలను చూస్తే చెల్లికి ఒకటి కొని పెడితే అక్క ఏడుస్తుంది, అక్క కొని పెడితే చెల్లి ఏడుస్తుంది, అన్నకు కొని పెడితే తమ్ముడు ఏడుస్తాడు. ఇవన్నీ పిల్లలకు లొల్లు ఉంటుంది కదా ఇంట్లో. ఆడికి పెద్ద బొమ్మ, నాకు చిన్న బొమ్మ. వాడికి సైకిల్ కొన్నావు, నాకు చిన్న ఆట బొమ్మ కొన్నావు. ఇవన్నీ ఉంటాయి. అదేంటంటే కంపారిజన్తో వచ్చే దుఃఖం అది. పెద్దవాళ్ళు అయినాక దాన్నే అసూయ అంటారు. జెలస్. వాడుకుంది, నాకు లేదు. అదొక దుఃఖం. మరొక దుఃఖం ఏంటంటే స్వాభావికంగా మన సంబంధ బాంధవ్యాల్లో లేకపోతే మన యొక్క భావోద్వేగాలను ఎవరైనా గాయపరిచినప్పుడు,
మన సంబంధ బాంధవ్యాలు ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు, ఎవరి మధ్యన మనకు వివాదం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గుండె బరువు అయ్యి దుఃఖం వస్తుంది. మూడో దుఃఖం ఉంది, అది దైవికమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన ప్రార్థన అని వాక్యం చెప్తూ ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము. నశించడి నా జనులు, యెర్మీయా 9:1 అంటున్నాడు. యెర్మీయా 9:1 అంటున్నాడు, నశించడు నా జనులు వారు హతము కాకుండానట్లు దివారాత్రములు నా తల జలమయముగాను నా కనులు కన్నీటి ఓటగాను మారునుగాక అని అన్నాడు. ఇదే దుఃఖం ఇది. ప్రవక్త ఎందుకు అలా దుఃఖపడుతూ ఉన్నాడు? నశించడి జనుల యొక్క రక్షణ కొరకు, వారి యొక్క జీవితాలు బాగుపడాలని, నా జనులలో హతమైన వారిని గురించి నేను దీవారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కనులు కన్నీటి ఓటగాను ఉండునుగాక అని అన్నాడు. ఎవరన్నా నేను ఈ సంవత్సరం అంటారా గుండె మీద చేసుకొని 2025లో నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండునుగాక అని అంటారా? ఏం బ్రదర్ మీరు ఏదో ఆశీర్వాదం ఇస్తారనుకుంటే ఏడ్చిపోమంటున్నారు. సంవత్సరం అంతా ఏడవమంటావా? భక్తుడు అంటున్నాడు, హతమగు నా జనుల కొరకు. ఎవరి కొరకంట? హతమగు నా జనులు. నా సొంత వారు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా తోబుట్టువులు ఉన్నారు, నా గృహాల్లో ఉన్నారు, నా బంధువుల్లో ఉన్నారు, నా మిత్రుల్లో ఉన్నారు. వాళ్ళు అనేక మంది లోకంలో పడిపోయి వాడు పాడైపోతూ ఉన్నారు. అయ్యో వాళ్ళ జీవితాలు భయంకరంగా భ్రష్టమైపోతూ ఉన్నాయి. అలాంటి వారిని చూసి దేవుని బిడ్డలకు గుండెల్లో భారం వస్తుందంట. భక్తుడు అంటున్నాడు, నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అంటున్నాడు. ప్రసవ వేదన, లేబర్ పెయిన్స్ తెలుసా? ప్రసవ వేదన. ఒక స్త్రీ ఒక బిడ్డను ప్రసవించేటప్పుడు ఒళ్ళు తిప్పేసి ఇట్లా ఎవరిని ట్విస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఒక శరీరాన్ని, అంత నొప్పి పడుతుంది. ఒక ఆత్మ కొరకు, నశించే ఆత్మ కొరకు దేవుని బిడ్డలు హతులగు నా జనుల కొరకు నా తల జలమయముగాను నా కనులు కన్నీటి ఓటగాను ఉండునుగాక అని అంటున్నాడు. ఇలాంటి దుఃఖము మనము కలిగి ఉందుముగాక. అయితే సంఘానికి పరిచర్యలో దేవుడు ఈ సంవత్సరము దుఃఖితులను దీనులను పంపిస్తానంటున్నాడు. అనేక మంది బరువైన హృదయంతో వస్తారు, అనేక మంది భారంతో వస్తారు. వాళ్ళు అంతా బాగుండి ఉండుండొచ్చు, కానీ మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? నేను అక్క టెస్ట్ మనీ చెప్తుంటే ఎవరన్నా అరే పాస్టర్ గారికి ఎంత ఉందా, ఎంత ఉంది అన్న ఉన్నాయి, నేను చెప్పారు కదా అన్న అప్పులు ఉన్నాయి అన్నమాట. అంటే పైన పటారంలోన లోటారం. అందరూ నవ్వే నవ్వు నిజం కాదు, పైన కనబడే సూట్లు నిజం కాదు, లోపల ఉన్న బిల్లు నిజం, కట్టాల్సిన బిల్లు నిజము. రేపు 4 రోజులైతే చెల్లించాల్సిన బిల్స్ నిజం. లేకపోతే అనేకమైన ఆ ఈఎంఐస్ కట్టాలి, అవి ఇవి అనేకమైన స్ట్రెస్లో మనం ఉంటాము. నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రతి మనిషిలో దుఃఖం ఉంది, ప్రతి మనిషిలో బాధ ఉంది. ప్రతి ఒక్కరిని కదిలిస్తే, వాళ్ళతో ప్రేమగా మాట్లాడి కొద్ది సమయం గడిపితే వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన బాధ వేదన చెప్తారు. అయితే దేవుని బిడ్డలు ఏం చేయాలని అంటే, ఆ దుఃఖాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే దాన్ని మనము అందరికీ పంచకుండా కడుపులో పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది హతులకు నా జనుల కొరకు నా తల జలమయముగాను. ఏడ్చి అంట తల జలమయమైపోయిందంట, తడిసిపోయిందంట. నా కనులు కన్నీటి ఓటగా మారింది. ఈ 2025 సంవత్సరంలో నశించేడి ఆత్మల కొరకు మన తలలు జలమయముగాను మా కన్నులు కన్నీటి ఓటగాను మారునుగాక. అందుకే ప్రభు అన్నాడు, దుఃఖపడువారు ధన్యులు అని అన్నాడు. ఇలాంటి దుఃఖము కలిగిన వారు ఎవరంట? ధన్యులు. నా ప్రియ సహోదరి సహోదరుడు అందుకే అంటున్నాడు జెఫన్యాలో, దుఃఖితులను దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా మీ మధ్య నుండి నింతును. దుఃఖితులను పంపిస్తాను, దీనులను పంపిస్తున్నాను, కన్నీరు కార్చేవారిని పంపిస్తున్నాను, ప్రేమకు నోచుకొని వారిని పంపిస్తున్నాను, అందరూ ఉన్న ఏమీ లేని వారిగా ఉంటున్న అనేక మందిని చూపిస్తూ ఉన్నాను.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అనేది మిస్ అవుతుంది యవనస్తుల్లో. మరి ముఖ్యంగా వాళ్ళ జీవితంలో ఏదన్నా ఓడిపోతే, వాళ్ళ జీవితంలో ఎక్కడన్నా ఒక చిన్న స్ట్రెయిన్ అయితే, వాళ్ళ జీవితంలో ఎక్కడన్నా వాళ్ళు అనుకోకుండా ఒక ద్రోహానికి గురైతే, లేకపోతే వాళ్ళ ఎగ్జామ్లో ఎక్కడన్నా ఫెయిల్ అయితే, లేకపోతే వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయలేకపోతే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది ఒక గొప్ప దురాత్మలాగా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 2 రకాల డిప్రెషన్స్ ఉంటాయి. ఒకటి మన హృదయం బాధతో కూడిన డిప్రెషన్ ఒకటి. ఇంకోటి ఉంటుంది మెడికల్గా, మెడిసిన్లో అంటే సైంటిఫిక్గా డిప్రెషన్ వస్తుంది. ఎప్పుడో తెలుసా? స్త్రీలకు డిప్రెషన్ వస్తుంది. మెనోపాజ్ వచ్చినప్పుడు స్త్రీలకు డిప్రెషన్ వస్తుంది. ఇది చాలామంది మగవాళ్ళకి తెలియదు. ఇదే మీరు అర్థం చేసుకోవాలి. నీ భార్య వాళ్ళు మూడ్ స్వింగ్స్లో ఉంటున్నప్పుడు, వాళ్ళు 40-45 ఆ సంవత్సరాలకు అలా వచ్చినప్పుడు, వాళ్ళు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ఒకేసారి ఆనందం వచ్చేస్తుంది, ఒకేసారి వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మీ సపోర్ట్ కావాలి. వాళ్ళు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురవుతూ ఉంటారు. వాళ్ళలో ఆ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగి వాళ్ళ శరీరంలో అనేకమైన మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు ఏమవుతారంటే తెలియకుండా డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. దే విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. కొంతమంది చెల్లెళ్ళు కూడా, కొంతమంది వాళ్ళకున్న ఆ గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి గురయ్యి డిప్రెషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ప్రతిదీ దురాత్మ కాదు. అర్థమైందా? దుఃఖపడే వాళ్ళు లేకపోతే బాధపడుతుంటే దురాత్మ పట్టింది అందుకే ఎడుతున్నాడు అనుకోవద్దు. అందుకే జాగ్రత్తగా వినాలి, వాళ్ళ గురించి వినాలి, వాళ్ళ మనస్సును అర్థం చేసుకోవాలి. వాళ్ళు నిజమైన బాధలో ఉన్నారా, లేకపోతే చీకటి వాళ్ళని బంధించి వాళ్ళని అలా చేస్తుందా? అది ఆ వివేచనాత్మ దేవుడు మనకు పరిశుద్ధాత్మని చేత ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ రోజుల్లో ఇలాంటి ఆత్మాన్యుత భావంలోకి, డిప్రెషన్లోకి అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది ఈ ఫెయిల్యూర్ని ఎలాగో ఎదుర్కోవాలి, నేను ఈరోజు ఓడిపోతే నేను ఖచ్చితంగా రేపు తిరిగి నిలబడి కలబడతాను అన్న ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు. రేపటి గురించి నిరీక్షణ కోల్పోతూ ఉన్నారు. వెంటనే వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్నారు. వెంటనే వాళ్ళ లైఫ్ని అంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఒక సంబంధంలో చాలా క్లోజ్ అయిన వాళ్ళు దూరం అయిపోతే కూడా డిప్రెషన్ గురవుతాము. అవును, బాధ దుఃఖమే. కానీ వాళ్ళకు మించి ప్రేమించిన నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ నిరీక్షణ నీకు ఉందా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 126వ కీర్తన 5-6 వచనాల్లో, కన్నీటితో విత్తువాడు సంతోషముతో ఫలము కోస్తారంట. దుఃఖితులకు వారు, కన్నీరు కార్చువారు ఏం చేస్తారంట? 126వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఈ సంవత్సరము థ్రోన్ ఆఫ్ గ్రేస్ చర్చ్లో ఎవరైతే కన్నీటితో దేవుని సన్నిధిని వస్తారో వాళ్ళు సంతోషగానముతో పనులు కోయుదురుగాక. ఆమేన్. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమగు బలి. నీ హృదయం విరిగి నలిగి ఉంటే నేను బలులు అడగట్లేదు, నైవేద్యాలు అడగట్లేదు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమగు బలి. విరిగి నలిగిన హృదయం నీకుందా? ఇలాంటి దుఃఖముతో నువ్వు ప్రార్థనతో, కన్నీటితో, ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది చెల్లెళ్ళు, అనేక మంది తమ్ముళ్ళు, అనేక మంది బ్రదర్స్ వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుటుంబాలుగా భార్యాభర్తలు చేతులు కలుపుకొని కలిసి వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. కన్నీరు కార్చారు. మీరు కార్చిన ప్రతి కన్నీరు, ఆ కన్నీరు విత్తనముగా మారి అది ఒక రోజున ఫలముగా మారునుగాక. అది మారబోతుంది. 2025లో మీ ప్రేయర్ పాయింట్స్ అన్ని ప్రైజ్ పాయింట్స్గా మారునుగాక. ఆమేన్. మీ యొక్క ప్రార్థన విన్నపములు సాక్ష్యములుగా మారునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు. తర్వాత 6వ వచనం అంటున్నాడు,
పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ పోవచ్చు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. సేవలో ఇది చెప్తూ ఉన్నాడు. విత్తుతూ పోవాలంట. విత్తువ అనే ఉపమానం ఉంది కదా. విత్తువాడు ఏం చేస్తున్నాడు? వాక్యమనే విత్తనాన్ని విత్తుతూ వెళ్తూ ఉన్నాడు. దుష్టుడు వాడు చేసేవాడు పని వాడు చేస్తున్నాడు. అంతటా త్రోవ పక్కన ఉన్న విత్తనములను కొన్ని పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయి, కొన్ని రాతి నిలబడినాయి, కొన్ని ముళ్ళ పొదలను పడినాయి. సో ఇదంతా మనకు తెలుసు. సో విత్తువాడు వాక్యమైన విత్తనమును విత్తుతూ ఉన్నాడు. కాబట్టి మన పరిచర్యలో కూడా, మన సేవలో కూడా ఈ సంవత్సరము 2025లో మనం ఏం చేయాలంటే భారముతో, కన్నీటితో, ప్రార్థనతో విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుకొని పోచు విత్తువాడు ఒక రోజున సంతోషగానములతో పనులకు వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘము ఎంత ప్రార్థన చేస్తుందో అంత అభివృద్ధి చెందుద్ది. ఈ సంఘము ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెడుతుందో అంతగా అభివృద్ధి చెందుద్ది. ఎంతగా ఉపవాస కూడికల్లో కూడా ఇలాంటి సంఖ్య సంఘంలో వచ్చినప్పుడు గొప్ప ఉద్యమం సంఘంలోకి వస్తుంది. హల్లెలూయా. ఒక ప్రార్థన కూడిక అన్నప్పుడు పనులు మానుకొని, ఉద్యోగాలకు లీవులు పెట్టి, మీ పనులు పక్కన పెట్టి, అది లాస్ ఆఫ్ పే అయినా దేవుని కొరకు నువ్వు అత్యధికమైన ఆ యొక్క స్థానాన్ని ఇచ్చి దేవుని నువ్వు ఘనపరిచినప్పుడు నీ యొక్క కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాదు, సంఘంలో కూడా ఉద్యమం కలుగుద్ది. హల్లెలూయా. అది పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు. యోహాను, పేతురు ఆలయానికి ప్రార్థన చేయడానికి వెళ్తూ ఇంకో మైకి మందిరానికి వెళ్తూ, ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఒక కుంటివాడు కనపడుతూ, కుంటివాడు చూస్తున్నాడు. అయ్యా, రోడ్డు మీద ఉంటారు కదా, చారనాదేవయ్యా అని అంటారు కదా, అలా ఏమన్నా ఇస్తారేమో అని ఆశగా చూస్తూ ఉన్నాడంటే వాళ్ళు అన్నారు ఆయన దగ్గరకు వచ్చి, వెండి బంగారములు మా యొద్ద లేదు, కానీ మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాం. ఏం కలిగిందో తెలుసా? వాళ్ళకి ఏం కలిగిందో తెలుసా? యేసు నామం వాళ్ళ దగ్గర ఉంది. హల్లెలూయా. ఈరోజు సంఘ సభ్యులందరూ ఆ పిడికెడు విత్తనములు ఇదేనికి సాదృశ్యం అంటే, నీకు దేవుడిచ్చిన ఆ వాగ్దానం ఉంది చూసావా, అది ఆ పిడికెడు విత్తనాలకు సాదృశ్యం. హల్లెలూయా. ఆ పిడికెడు విత్తనాలను విశ్వాసముతో, కన్నీటితో ఈ సంవత్సరం అంతా నువ్వు విత్తుతూ 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 ఉంటుంటే ఆ విత్తనములకు ఫలము నువ్వు పొందుకుంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ పిడికెడు విత్తనాలు నీ దగ్గర ఉన్నాయా? దేవుని వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? విత్తువాడు విత్తనములు పట్టుకొని మోసుకొని వెళ్తూ ఉన్నాడు. విత్తనములు వాక్యము అనే మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆ వాక్యమైన విత్తనములు నీ హృదయంలో వాక్యము చేత నువ్వు నింపబడినప్పుడు, వాక్యమే నీ పెదవుల మీద కదలాడుతూ ఉన్నప్పుడు, నువ్వు బస్సులో వెళ్తున్నప్పుడు, నువ్వు ఆఫీసులో వెళ్తున్నప్పుడు, ఆఫీసులో నీ కొలీగ్ ఒకడు డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఆఫీసులో నీ కొలీగ్ మరొకడు అవసరతలో ఉన్నప్పుడు, నీ యొక్క మాటలు, నీ యొక్క క్రియలు, నీ యొక్క పలుకులు దేవుని యొక్క విత్తనములు వెదజల్లుతూ ఉంటుంటే, వాళ్లకు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటుంటే, నీ జీవితంలో దేవుడు ఏం చేశాడనేది నువ్వు వాళ్ళకు పంచుకుంటూ ఉంటుంటే, ఆ పిడికెడు విత్తనాలు నువ్వు విత్తుతూ ఉంటుంటే ఒక రోజున వాళ్ళ జీవితంలో సంతోషమనే ఫలాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆ పిడికెడు విత్తనాలు నాకు ఇవ్వండి అయ్యా. ఆ పిడికెడు విత్తనాలు నాకు ఇవ్వండి. ఎక్కువ వద్దు, నాకు పెద్ద సంచది, నేనేం పాస్టర్ గారిని కాదు, నాకు పిడికెడు ఇవ్వయ్యా. ఆ పిడికెడుతో పని చేస్తాను. పిడికెడు అంతే ఎంత? ఒక చెయ్యి అంత, గుప్పెలి. ఈ జనరేషన్కి పదాలు వచ్చి కదా, గుప్పెలి పిడికెలు అంటే తెలుసు కదా. అమ్మయ్య, ఓకే. సో చెప్పాను కదా, జంజెస్. సో పిడికెడు విత్తనములు, ఈ కొద్ది వాక్యము, నీకు తెలిసిన ఆ కొంచెం వాక్యం, ఆ వాక్యం నువ్వు పంచుకుంటే వాళ్ళ జీవితాల్లో క్రియలు జరుగుతాయి.
ఆ వాక్యాన్ని నువ్వు పంచుకొని నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో నువ్వు పంచుకుంటే వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు. ఆ వాక్యాన్ని నువ్వు చేత పట్టుకొని వాళ్ళను దేవుని దగ్గర నడిపిస్తూ ఉంటుంటే వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు. అందుకే అంటున్నాడు, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోచెదరు. ఎవరు దుఃఖితులు? ఆత్మల కొరకు భారం కలిగిన వారు దుఃఖితులు కన్నీళ్లు కాచుకుంటూ సంతోషగానంతో వాళ్ళు పనులకు వస్తారంట. పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచు పోవచ్చు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. హోషేయ 11:4 భక్తుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. హోషేయ 11:4 ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. దేవుడు అంటున్నాడు, ఒక మనిషి తోడుకొని పోవునట్లుగా ఒక స్నేహితుడు వలె మనల్ని 2024లో నుంచి 2025లోకి ఆయన భుజాల మీద చేయి వేసుకొని మన ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహ బంధముతో నేను వారిని తీసుకొని వచ్చి తిని, స్నేహ బంధముతో వారిని నేను తీసుకొని వచ్చి తిని. ఏమంటున్నాడు? నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లుగా నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. హల్లెలూయా. ఈ సంవత్సరము దుఃఖితులైన ప్రతి ఒక్కరి భుజముల మీద ఉన్న ప్రతి కాడి యేసు నామములో విరవబడునుగాక. ఆ కాడి నీ కుటుంబం మీద ఏ కాడు ఉందో, అది అప్పులనే కాడ, అనారోగ్యమనే కాడ, లేకపోతే నీ సొంత వారితోనే అసమాధానమా, లేకపోతే ఇంకా మరి ఏదైనా పరిస్థితుల్లో ఆ ఏదైనా కాడి నీ జీవితం మీద నీ మీద ఆ బరువుగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం నా దేవుడు చెబుతూ ఉన్నాడు, స్నేహ బంధముతో వారిని నేను ఆకర్షించి ఏం చేస్తానంట, పశువు మీద కాడిని తీసినట్లుగా వారి మెడ మీద కాడిని నేను తీసివేతును. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరం మన దుఃఖము నాట్యముగా మారునుగాక. ఆమేన్, ఆమేన్. చూడండి, నిర్గమకాండంలో 3:7 దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూస్తూ ఉంటుంటే వాళ్ళు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారంట. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎంతో శ్రమ పడుతూ ఆ ఇటుకలకు ఆ యొక్క ముడి పదార్థాలు కూడా వాళ్ళే తెచ్చుకోవాలి. ఫరో హృదయం కఠినమైపోయింది. మట్టిని తెచ్చుకోమంటున్నాడు, కాల్చడానికి గడ్డిని తెచ్చుకోమంటున్నాడు. అనేకమైన రీతిగా వాళ్ళని శ్రమ పెడుతూ ఉండంటే ఆకాశం నుండి దేవుడు చూసి 3:7 నిర్గమకాండం 3:7 అంటున్నాడు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. నిశ్చయముగా చూచి తిని. బాధను నిశ్చయముగా చూచి తిని. నీ బాధను చూచేవాడు నీ దేవుడు. మనుషులు చూసి చూడనట్లుగా ఉంటారు. మనం ఎందుకురా, ఎవరన్నా దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే, ఎవరన్నా బాధల్లో ఉంటే తక్కువ మంది పలకరిస్తారు. ఎందుకో తెలుసా? పలకరిస్తే అప్పు అడుగుతారని. ఏంటి? పలకరిస్తే అప్పు అడుగుతారో లేకపోతే సహాయం అడుగుతారని ముఖం చాటేస్తారు. అన్నీ ఉన్నప్పుడు ఈగల్లాగా చుట్టూ వచ్చేస్తారు. నీ దుఃఖంలో, నీ బాధలో నీ వెంట ఉన్నవారిని నువ్వు గుర్తించు. నీ ఆత్మీయులు ఎవరో నువ్వు గుర్తించు. నీ దుఃఖంలో, నీ వేదనలో, నీ బాధలో నీతో నిలబడిన వారిని గుర్తించు. నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు నిన్ను బలపరిచేవారిని గుర్తించు. ఒక సంఘము అనేక మందిని దుఃఖితులను, పీడితులను, దీనులను నేను జనశేషముగా తీసుకొస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలా దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్న వారిని మీద నేను దృష్టి ఉంచితిని. నిశ్చయముగా నేను వారి కన్నీటిని చూచితిని. దుఃఖితులు సంఘానికి వస్తాయంట, ఆకాశం నుండి దేవుడు నిశ్చయముగా వారిని చూస్తాడు. నిశ్చయముగా వారిని చూస్తాడు. నిశ్చయముగా నేను చూచి తిని. తర్వాత ఇంకేమన్నాడు? పనులలో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే అన్నవి. సామెతలు 14:13 భక్తుడు అంటున్నాడు,
ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖము ఉండవచ్చును, సంతోషము తుదకు వ్యసనముకును. ఒకడు నవ్వుచుండినను హృదయమున ఏముంటుందంట? దుఃఖం ఉండవచ్చును. చర్చికి వచ్చిన కొత్త వాళ్ళందరూ, ప్రతి ఒక్కళ్ళు అందరూ బాగున్నారులే, వీళ్ళు ఎవరో బాగున్నారు అనుకుంటావేమో. లేదు, ప్రతి ఒక్కరు, ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కథ ఉంది, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యధ ఉంది, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పోరాటం ఉంది, ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన కలవరాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. ఇక్కడ సేద తీరటానికి, ఇక్కడ వాళ్ళు జవాబు పొందుకుంటానికి, ఇక్కడ వాళ్ళ ప్రశ్నలకు జవాబు పొందుకుంటానికి వాళ్ళు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అందుకే వాక్యం చెప్తూ ఉంది కదా, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. స్టాండర్డ్ లైన్ ఇది. అబ్బా వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అని మన కొంతమంది మనం పక్కోళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం, లేకపోతే పక్కోళ్ళు మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. అడిగి తెలియదు మన బాధ, రైట్? వీళ్ళకేం బాగానే ఉన్నారు, మన పోరాటాలు అడిగి తెలియదు. ఎంత చెట్టుకి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు నవ్వుతూ ఉన్న ప్రజలను చూసినప్పుడు ఆ నవ్వు నిజం కాదు, వాళ్ళు నిజంగా ఆనందంగా ఉన్నట్లు కాదు. నేను చెప్పాను కదా, కొంతమంది భార్యాభర్తలు ఇంట్లో వాళ్ళు ఒకరినొకరు అసలు కనీసం పలకరించుకొని మాట్లాడుకోకుండా ఉంటారు, కానీ పెళ్ళిళ్ళు వెళ్ళి గ్రూప్ ఫోటోలో ఫేక్ స్మైల్ పెట్టుకొని ఆ గ్రూప్ ఫోటోలో ఫోటో దిగి వెళ్ళిపోతారు. చాలా కుటుంబాలు చూశాను. కుటుంబంలో సమాధానం ఉండదు, ప్రజల కొరకు బ్రతుకుతూ ఉంటారు, సమాజం కొరకు బ్రతుకుతూ ఉంటారు. ఏదో మా పిల్లల పేరెంట్స్ అనిపించుకుంటానికి వెళ్ళి పేరెంట్స్ టీచర్ మీటింగ్స్కి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు, ఐక్యత లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండును. ఇది అందరూ సంఘ సభ్యులందరూ గుర్తుంచుకోవాలి. దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం చెప్తున్నాడు, దుఃఖితులను దీనులను యెహోవా ఆశ్రయముగా జనశేషముగా మీ యొద్దకు నేను పంపించుతును అని అంటున్నాడు. కాబట్టి వీళ్ళు నవ్వుతూ ఉన్నారుగా, పర్లేదు, వాళ్ళని పట్టించుకోక్కర్లేదు అనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు. సంఘాల్లో ఏమి లోపిస్తుందో తెలుసా? ఒక సేవకుడు వాళ్ళతో కనీసం కొద్ది సమయము మాట్లాడాలని కోరుకుంటారు, కొంత సమయము వాళ్ళతో గడపాలని కోరుకుంటారు, కొంత సమయము వాళ్ళ బాధలను పంచుకొని ఆ సేవకుడు మా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన సంఖ్య అధికమైన దేవుడు అటు కృప ఈ సంఘములో నిత్యము ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క కృప మన ఎడల విస్తరిస్తూ ఉంది. దుఃఖితుల కొరకు ఎదురు చూడమంటున్నాడు. దుఃఖితుల కొరకు మీరు చూస్తూ ఉండండి. దుఃఖితులు మీ దగ్గరకు పంపిస్తున్నాను, బాధాతప్తులైన వారిని మీ యొద్దకు పంపిస్తున్నాను. హిజ్కియా రోగముతో మరణ పడక మీద ఉన్నప్పుడు ఇదిగో యెషయా వచ్చి ప్రవచనాత్మకంగా చెప్పి, అయ్యా నువ్వు ఇల్లు సర్దుకో, దీపం ఉండగానే ఇల్లు సర్దుకో, నువ్వు చచ్చిపోతున్నావు అని అంటే, నువ్వు చచ్చిపోతున్నావు రేపో మాప అంటే గుండె ఆగిపోదా? గుండె ఆగిపోయింది. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? గోడ తట్టున తిరిగి, ప్రభువా నేనేం చేశాను దయచేసి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒక ప్రశ్న దేవుని దగ్గర, దేవా నేను నీ కొరకు ఏం చేశానో జ్ఞాపకం చేసుకో అంటానికి జ్ఞాపకము చేసుకునే కొన్ని విషయాలు నీ దగ్గర ఉన్నాయా? దేవా నేను నీ కొరకు ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకో అనంటే, ఏం జ్ఞాపకం చేసుకోవాలి నాన్న అని దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? దేవా నేను నీ కొరకు ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకో, దయచేసి ఈ శ్రమను నా దగ్గర నుంచి తీసివేయి అని నువ్వు ధైర్యంగా అడగటానికి, నువ్వు అలా అడగాలి అని అంటే దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా ఈ లోకంలో నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి. నువ్వు చర్చికి ప్రతి ఆదివారం చర్చికి కరెక్ట్గా వస్తే సరిపోదు, దశమ భాగములు ఇస్తే సరిపోదు, కానుకలు ఇస్తే సరిపోదు, బాప్తీసాలు పొందుకొని బలారాధనను తీసుకొని పాలు పంపులు పొందుకుంటే సరిపోదు, ఒక సంఘంలో సభ్యత్వం ఉంటే సరిపోదు. ఇట్ ఈస్ మోర్ బియాండ్ దాట్. నీ ఇంట్లో సిలువ పెట్టుకుంటే సరిపోదు, నీ చేతిలో బైబిల్ ఉంటే సరిపోదు, నీ మెడలో లాకెట్లు సిలువ ఉంటే సరిపోదు.
నీ గుండెల్లో వాక్యము ప్రభు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ధైర్యంగా మన కృప కొరకు కనికరము కొరకు ధైర్యముతో కృపాసనము చెంతకు వెళ్ళదుము అని అంటున్నాడు. ఎప్పుడు ధైర్యంగా వెళ్తాము? తప్పు లేనివాడు ధైర్యంగా వెళ్తాడు. అయ్యా ఏమన్నా నేను చేసింది జ్ఞాపకం చేసుకో అని ధైర్యంగా అడగగలిగిన వాడు వెళ్తాడు. ధైర్యం లేనివాడు వెళ్ళడు. నువ్వు దేవుని దగ్గరికి ధైర్యంగా రావాలి అంటే, దేవుని దగ్గర ధైర్యంగా నీ ముఖాన్ని దేవుని తట్టు తిప్పాలి అని అంటే, ధైర్యంగా దేవుని తట్టు నువ్వు చూడాలి అని అంటే, నువ్వు దేవుని కొరకు ఈ 2025లో ఒక సాక్షిగా నువ్వు మారుదువుగాక. ఆమేన్. హిజ్కియా ప్రార్థన చూస్తూ ఉన్నాడు. హిజ్కియా ఆ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో అయ్యా. యథార్థంగా నేను ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకో. అలా అనాలంటే నేను యథార్థంగా బ్రతకాలి కదా. ఇదిగో నీ కొరకు నీకు అనుకూలమైన సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. దేవునికి అనుకూలమైనది నువ్వు చేసి ఉండాలి కదా. ఒకవేళ ఇప్పటి వరకు చేసి ఉండకపోతే ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. ఈ 2025లో ఈ మొదటి రోజున, ఈ మొదటి ఘడియల్లో నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకో తమ్ముడా, చెల్లి. నేను దేవుని చిత్తం చేస్తాను, దేవుని కొరకు బ్రతుకుతాను, దేవునిలో ఎదుగుతాను, దేవుని కొరకే నేను నిలబడతాను, దేవునితో సహవాసం చేస్తాను, నేను దేవునితో నడుస్తాను. ఈ తీర్మానం నువ్వు తీసుకుంటావా? బహుశా తీసుకుంటావు. ఒక వారం ఉంటుంది, 2 వారాలు ఉంటాయి. జనవరి అయిపోయినాక వేసవకాలం సెలవులు వస్తాయి. ఫిబ్రవరి, మార్చి అటు ఇటు ధూమ్ధాం తిరుగుతాం. తర్వాత అన్నీ గాలికి వదిలేస్తాం. మనం దేవుడిని వదిలేస్తాం, దేవుడు మనల్ని వదల్లా. మనము నమ్మక ద్రోహులము, దేవుడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమైతే దేవుడు నమ్మదగిన వాడు. మనము విశ్వాస ద్రోహులము, దేవుడు ఆయన తన విశ్వాస్యతను చూపించేవాడు. దేవుణ్ణి మనము తక్కువ ఆధిపత్యాన్ని ఇస్తాం దేవునికి. దేవుడు ప్రతి దినము నూతన వాత్సల్యతతో నిన్ను దృష్టించుతున్నాడు. ఆమేన్. ఒక తల్లి ఉదయాన్నే లేచినాక తన బిడ్డ ముఖం చూడాలని ఎలా పరితపిస్తుందో. చిన్న బిడ్డలు ఉన్నవాళ్ళు తల్లులు ఉన్నారు కదా చాలామంది. నిజంగా చెప్పండి, మీ తెల్లారినాక లేచి మీ భర్త మొహం చూస్తావా, నీ బిడ్డ మొహం చూస్తావా? రైట్? తల్లి ప్రేమ. నా బిడ్డ ఉదయాన్నే, అసలు పాత రోజుల్లో పెద్దోళ్ళు, మా తాతలు, జేజమ్మలు వీళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉదయాన్నే లేచి వాళ్ళు కూర్చొని ఆ కర్రలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని, రే ఎక్కడున్నారా, రారా నాని, రారా నాని అని వచ్చి ఆ వచ్చేదాకా అరుస్తూనే ఉంటారు. వచ్చినాక ఇట్లా ఇట్లా చేతులు పట్టుకొని తడిమి కళ్ళు తెరిచి బంగారం అని ముద్దు పెట్టుకుంటారు, ఆ పాసిపళ్ళు వేసుకొని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను కళ్ళు తెరిచిన వెంటనే నా ప్రియమైన వారిని నేను చూడాలి. ఈ 2025లో ప్రియమైన ప్రభువుని మనము ప్రతిరోజు చూచుతాముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్నే లేచి ముఖం చూస్తే శుభం అంటారు కదా. నేను చెప్తున్నాను, ప్రభు ముఖం చూడండి, మీకు శుభమే. హల్లెలూయా. మీ లాంగ్వేజ్లో చెప్తున్నా, మీకు శుభమే, మీకు శుభమే. ప్రతి దినము దేవుడిచ్చి దయాకిరీటము. చూడండి నా ప్రియ సంఘమా, ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే యెషయా 61:3లో భక్తుడు చెప్తూ ఉన్నాడు, దుఃఖితులైన వారు గురించి దేవుడు ఆయన అజ కలిగి దేవుడు ఏమంటున్నాడంటే, సియోనులో దుఃఖించు వారికి 61:3 చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన పంపియున్నాడు. నన్ను పంపించి ఉన్నాడు. ఎవరికి దగ్గరకు? దుఃఖితుల దగ్గరకు, దీనులైన వారి దగ్గరకు. ఈ సంవత్సరం వాగ్దానము, దేవుడు దీనులను దుఃఖితులను మన దగ్గరికి తీసుకొస్తానంటున్నాడు. దేవుడు వాళ్ళ గురించి ఆయన హృదయము భారంతో ఉంది. ఆయన భారము నువ్వు పంచుకుంటావా?
ఆయన అలాంటి వారి కొరకు, కన్నీరు కాల్చే వారి కొరకు, హృదయ వేదనతో ఉన్న వాళ్ళను మన దగ్గరకు పంపిస్తానంటున్నాడు. అలాంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే ఆ ప్రార్థనాత్మ నీకుందా? ఆ భారము నీకుందా? నీ కుటుంబంలోనే, నీ బంధువుల్లోనే దుఃఖముతో, వేదనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే భారం నీకుందా? సియోనులో దుఃఖించు వారికి ఏం చేస్తానంటున్నాడు దేవుడు? ఉల్లాస వస్త్రాన్ని ఇస్తానంట. ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి చుటకు అని అంటున్నాడు. హల్లెలూయా. దుఃఖితులను ఎందుకు తీసుకొస్తున్నాడు సంఘానికి? చెప్పండి, దుఃఖితులను ఎందుకు తీసుకొస్తున్నాడు? దీనులను ఎందుకు సంఘానికి తీసుకొస్తానంటున్నాడు దేవుడు? ఏ బాబు, నీకే చెప్పేది, నువ్వు కింద కూర్చో అని అంటానుగా. నువ్వు మురిగ్గా ఉన్నావు, నేను టిప్ టాప్ ఉన్నాను, నువ్వు కింద కూర్చోనండి అంక. ఒకే స్థలం అండి, ఒకే స్థలం. భేద గొప్ప, చదువుకున్నవాడు చదువు లేనివాడు, లేకపోతే గొప్పోడు నిరుపేద అనే తారతమ్యం లేకుండా అన్న, తమ్ముడా, అక్క, చెల్లి, బ్రదర్, సిస్టర్ అని పిలవగలిగిన ఏకైక స్థలము దేవుని సన్నిధి మాత్రమే. చెప్పట్టుకుంటే దేవుని నామం పడతారు. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ద గాడ్ ఆల్ మైటీ ఈస్ డ్వెల్లింగ్. ఆయన ఇక్కడ నిలుచు స్థలము, ఆయన కనుదృష్టి నిలుపు స్థలము, ఆయన చెవియొగ్గి ఆలకించు స్థలములో ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలో. అందుకే పేతురు అన్నాడు, యేసు క్రీస్తు కొందరికి ప్రభువు కాదు, అందరికీ ప్రభువు. చెప్పండి అందరూ, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, మా అందరికీ ప్రభువు. పక్క వాళ్ళతో చెప్పండి, మనందరికీ ప్రభువు. హల్లెలూయా. కీర్తనలో 34:17 అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులుగా నువ్వు మొరపెడితే, ఇదిగో నిన్ను, నీ కన్నీరును దేవుడు తుడుస్తానంటున్నాడు. ఈ సంవత్సరము 56:8 కీర్తనలో దేవుడు చెప్తూ ఉన్నాడు, దుఃఖితులు దీనుల కొరకు దేవుడు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 56:8లో, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా అని అంటున్నాడు. దుఃఖితులు దీనులు వచ్చి కన్నీరు కారిస్తే అంట, దేవుడు తన యొక్క దేంట్లో అంట, బుడ్డలో ఆ కన్నీటిని దాస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మనము కఠిన హృదయాలుగా ఉంటాం. హన్న చాలా హృదయ భారంతో వచ్చి మందిరం దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తూ దుఃఖితురాలై ఉంటే, ఏలి, ముసలివాడైన ఏలి ప్రవక్త ఆమెను చూసి అపార్థం చేసుకొని, మత్తురాలవై ఉండి నువ్వు ఇలా చేస్తున్నావా అని అన్నాడంట. సంఘంలో దుఃఖితులను మనము గుర్తించుదుము గాక. ఆమేన్. నీ సహోదరుడు ఏ బాధలో ఉన్నాడో నీకు అర్థం అవ్వాలి. వాళ్ళ పేరు తీసుకోవాలి. గత 3 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ చేశావు, జతలుగా ప్రార్థన చేయమన్నాం. వాళ్ళు జతలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరి విన్నపాలు ఒకళ్ళు చెప్పుకున్నారు కదా, ఆ విన్నపాలు అందరికీ చాటింపు ఇవ్వమని కాల్సుమా? ఆ సహోదరుడి పేరు కూడా గుర్తుంచుకొని నీ డైరీలో రాసుకొని ప్రతిరోజు వాటి కొరకు ప్రార్థన చేసి, ప్రతి వారము అతను కనపడినప్పుడు, తమ్ముడా ఎలా ఉంది పరిస్థితులు, బాగున్నాయా, నేనేమైనా సహాయం చేయగలనా, నీ చేతనైన సహాయం నువ్వు చేయగలిగితే చెయ్యి, మాట సహాయమా చెయ్యి, ఒక ఆదరణకరమైన మాట మాట్లాడు, ఒక ప్రేరణ కలిగించే ప్రార్థన చేయి. సంఘము ఇలాగే అభివృద్ధి చెందుద్ది. ఒక సేవకుడు వల్ల మాత్రమే సంఘం అభివృద్ధి చెందదు, లేకపోతే ఇక్కడ చేసే హడావుడి వల్ల సేవ అభివృద్ధి చెందదు. సంఘమంతా కూడా హతులకు నా జనుల కొరకు దివారాత్రులు నేను కన్నీరు కార్చినట్లు వారి తలలు జలమయముగాను వారి కనులు కన్నీటి ఊటగాను ఉంటే ఆ సంఘము ఉజ్జీవంతో మండబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంఘమా,
అమీన్పూర్లో చర్చ్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే, లేకపోతే దగ్గర ఉంది కాబట్టి నువ్వు చర్చికి వస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఆ దగ్గరగా ఉంది కాబట్టి చర్చికి వచ్చావా, దేవుడు ఇక్కడ నాకు దగ్గరగా ఉన్నాడని గుర్తించి వచ్చావా? నిర్ణయం నీదే. దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సహోదరులు. దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. ఈ సంఘంలో దేవుడు నాకు దగ్గరగా కనపడుతున్నాడు. దగ్గరగా నేను దేవుని స్వరాన్ని వింటున్నాను. దగ్గరగా దేవుడు నాతో సహవాసం చేస్తున్నాడు. ఆ స్పృహ నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఈ సంఘంలో స్థిరపరచునుగాక. ఆమెన్, ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెబుతూ ఉంది కీర్తనలు 116:8, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దుఃఖితులు దీనులు అయిన వారు అనేక మంది వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసా? మరణము నుండి వారి ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా వారి కన్నులను, జారిపడకుండా వారి పాదములను దేవుడు తప్పించాలని వారిని మన దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక ఉద్దేశంతో వాళ్ళని సంఘానికి పంపిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు మన దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డలుగా నీవు నేను కూడా ఆదరించి సాధారణంగా వాళ్ళతో మాట్లాడగలితే ఆత్మను నువ్వు గెలుచుకుంటావు. ఆమేన్. ఒంటరిగా వచ్చిన వాళ్ళని, బ్రదర్ రాలేదా, వచ్చేవారు కనుక మళ్ళీ బ్రదర్ రాలేదా, నీకేం తెలుసు, మనకు తెలియదు కదా, వాళ్ళేమో డైవర్స్ ఏమో లేకపోతే భర్త చనిపోయారేమో, యూ డోంట్ నో. డోంట్ గెట్ ఇన్ టు పర్సనల్స్. మందిరానికి వచ్చినప్పుడు మీరేం చేస్తారండి, ఎక్కడ, అబ్బా సొంత ఇల్లు ఉందా, ఏమిల్లండి, సొంతేనా, రెంటా, ఆరాలు ఎందుకు? కొంతమంది లాయర్లు అయిపోవాలి, పొరపాటున మామూలు వేరే ప్రొఫెషన్లో ఉండిపోయారు. వాళ్ళు ప్రశ్నల తర్వాత ప్రశ్నలు బాబోయ్ మొత్తం లాగేస్తారు. కడుపులో ఉన్న గుట్టంతా లాగేసి మెడలో వేసేసుకుంటారు. ఈ ప్రశ్నలు ఈ సంవత్సరము మనము ముగింపు పలుకుతుముగాక. ఒకవేళ ఆ అలవాటు, ఆ స్వభావం నీకుంటే నా చెల్లి, నా తమ్ముడా, అలాంటి అలవాటు మనము మానుకుందుముగాక. వాళ్లకు నువ్వు చాలా ఆత్మీయుడు అని వాళ్ళు గ్రహించి వాళ్ళు అంతటా వాళ్ళు ఓపెన్ అయ్యి నీతో పంచుకుంటే అప్పుడు విని ఆదరించు. డోంట్ పోక్ దెమ్, డోంట్ ప్రోబ్ దెమ్. చర్చ్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ టు మర్మర్. నువ్వు సాకులు చెప్పుకుంటానికి, ఒకరి మీద ఒకళ్ళు సణుక్కుంటానికి, ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకుంటానికి చర్చ్ స్థలము కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దుఃఖితులు వస్తూ ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నానంటే మీరు భయపడమని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు వాళ్ళ కొరకు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారో మీ హృదయాల్లో గుర్తుంచుకొని వాళ్ళను ఆదరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖితులను దీనులను శేషముగా మీ మధ్య నేను ఉంచి తిని అని అంటున్నాడు. ఒక రోజున మనము పరలోకములో ఆ కన్నీళ్ళు మనకుండవు. ప్రకటన 21:4 అంటున్నాడు, మన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను. ఒక రోజున ఆయన ఆ కన్నుల కన్నీళ్లు తుడిచివేస్తాడు. వాళ్లకు విడుదల దేవుడిస్తాడు. దుఃఖితులను నువ్వు సంఘంలో ఆదరిస్తే దేవుడు ఈ దుఃఖితుల గురించి చెప్తూ ఉన్నాడు, నేను విడుదలనిస్తానంటున్నాడు. నేను వాళ్ళ దుఃఖమును నాట్యముగా మారుస్తాను. వారు గోనె పట్టుకు ప్రతిగా ఏమిస్తానంటున్నాడు? స్తుతి వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమంటున్నాడు? సంతోష వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజు దుఃఖితులకు కొరకు నువ్వు భారంగా ఉంటావా? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపించి ఉన్నాడు. అందరూ చెప్పండి, వారికిచ్చుటకు నన్ను పంపించి ఉన్నాడు. నేను ప్రభునందు ఎంతో సంతోషించాను. మొన్నటి దినమున ఒరిస్సాకి, అక్కడున్న మన సంఘంలో ఉన్న పేదలకి
బట్టలు పంపించడానికి, పార్సిల్ చేయడానికి కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరం కలిసి కూర్చొని బట్టలు సర్దుతుంటే నాకు అసలు తెలియదు అంత రెస్పాన్స్ వచ్చిందని. ఎంతోమంది బిడ్డలు మీరందరూ ఎంతో దాతృత్వంతో క్రొత్త చీరలు, పాత బట్టల కన్నా క్రొత్త బట్టలు ఎక్కువ వచ్చినాయి. ఎన్నో బట్టలు పార్సిల్ చేసి మేము వాళ్ళు పంపించడానికి సిద్ధపడ్డాం. దేవుని చిత్తమైతే ఇప్పుడు ఈ యొక్క పండగల సీజన్లో మనకు కుదరలేదు కనుక ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున మనకు ఆ రోజున సెలవు, అలాగే ఆదివారం కనుక చర్చ్ అయిపోయాక ఇక్కడ భోజనం అయిపోయాక మనం వెళ్ళి స్లమ్స్కి వెళ్ళి ఇంకా మిగిలి ఉన్న వస్త్రాలను మనం పంచబోతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఈ చప్పట్లు ఎందుకు కొట్టించాను తెలుసా? మీ కొరకు మీకే. మీరు దాతృత్వంతో దేవుని కొరకు ఇచ్చారు. ఆ బట్టలు ఒరిస్సాకు పంపిస్తూ ఉన్నాం. అక్కడ అనేక మంది విధవరాండ్లు బేదలు ఉన్నారు, వాళ్ళకి పంపిస్తూ ఉన్నాం. ఆ పార్సిల్ కూడా ప్యాక్ చేసేసాం, పంపించాలి. ఇంకా చాలా బట్టలు మిగిలి ఉన్నాయి, పార్సిల్ చేయలేనంత ఉన్నాయి. ఇంకా పాత బట్టలు కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు. ఇంకా ఎవరినుంటే తీసుకురండి. 26వ తారీఖు వరకు, 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజున చక్కగా రిపబ్లిక్ డేని చక్కగా ఆ అకేషన్ని పురస్కరించుకొని మనము జాతీయ జెండాను పెట్టుకొని చక్కగా ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని ప్రేమను పంచుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దుఃఖితులను ఆదరించడం అంటే. ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, బూడిదకు ప్రతిగా పూదండని ఇవ్వటం అంటే ఇదే. నేను ఆకలిగొని ఉన్నాను, మీరు నాకు ఆకలి తీర్చితిరా. నేను వస్త్రహీనుడినై ఉన్నాను, మీరు నాకు వస్త్రములు ఇచ్చితిరా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. మన సంఘానికి దుఃఖితులు, దీనులు వచ్చినప్పుడు వారిని మీ దగ్గరకు పంపించాను, మీరు ఆదరించారా? వారిని మీ దగ్గరకు పంపించాను, మీరు చేరదీశారా? వారిని మీ దగ్గరకు పంపించాను, సంఘములో ఒక్కరిగా మీరు చూశారా అని ప్రభు అడుగుబోతూ ఉన్నాడు. ఈ ప్రశ్న దేవుడు వేయబోతూ ఉన్నాడు. 2025 చివరిలో ప్రశ్న ఈ ప్రభు వేయబోతూ ఉన్నాడు. వచ్చే సంవత్సరం దేవుడు దుఃఖితులు, దీనులు, పేదలు మన సంఘానికి వచ్చుదురుగాక. ఆమేన్. కన్నీరు కార్చి భారముతో, హృదయంలో వేదనతో, బాధతో ఉన్నవాళ్ళు, ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు అనేక మంది దేవుని మందిరానికి వచ్చి ఆదరింపబడుదురుగాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఎవరన్నా, మీలో ఎవరన్నా నువ్వు కన్నీటితో, భారముతో, నీ కుటుంబంలో ఉన్న అసమాధానంతో, వేదనతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ కన్నీరు నేను తుడిచెదను, నీ కన్నీరు నేను తుడిచెదను. ప్రార్థన చేసుకుందాం, దేవుని తట్టు చూద్దాం. ఈ సంవత్సరం ప్రభువా మేము బేదలను కనికరించడానికి సహాయం చేయండి. దుఃఖితులు, దీనుల దగ్గరకు మేము వెళ్ళగలటకు సహాయం చేయండి. ఈ సంవత్సరం ఒక నూతన ఒడంబడికతో మేము వెళ్ళగలటకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఒంటరిగా ప్రార్థనలో గడపండి. ఈ ఉపవాస కొడుకుల్లో అనేక మంది మీ హృదయాలను మార్చుకున్నారు. అనేక మంది మీ హృదయాలను ప్రభు దగ్గర సమర్పించుకున్నారు. అనేక మంది ప్రభు యొక్క కృప కొరకు కనబడుతూ ఉన్నారు. దేవుని కొరకు కనబడుతూ ఉన్నారు. దుఃఖంతో, వేదనతో ఉన్న వాళ్ళు అనేక మంది మన చుట్టూ ఉన్నారు. వాళ్ళని ఆదరించుటకు దేవుడు నిన్ను, నన్ను ఏర్పరచుకున్నాడు. వాళ్ళు బలపరచుటకు దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం దుఃఖితులను, దీనులను యెహోవాను ఆశ్రయించు వారిగా, ఇదిగో జనశేషముగా వారిని మీ మధ్య నిలుపుతును అని అంటున్నాడు. దుఃఖితులను, దీనులను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఈ రోజున వాళ్ళని ఆదరిస్తావా? వాళ్ళని బలపరుస్తావా? ప్రభువా, అలాంటి వారిని ఆదరించే కృప మాకు దయచేయండి. మేము మాత్రమే ప్రయోజకులు, మేము మాత్రమే ఆశీర్వాదాలు పొందుకుంటాం కాదు ప్రభువా, మేమే అనేక మందికి ఆశీర్వాదకరంగా మేము ఉండగలటకు సహాయం చేయండి. మేము అనేక మంది కన్నీరు తుడిచేవారిగా మేము ఉండగలటకు సహాయం చేయండి. ఈ సంఘము అనేక మందికి మాదిరిగా నిలబడగలటకు సహాయం చేయండి. ఈ సంఘము అనేక మందికి దీవెనకరంగా నిలబడగలటకు సహాయం చేయండి. దేవా, నీకు స్తోత్రాలు. మనసులో బాధ, వేదనలు ఎన్నున్నా, హృదయం పగిలి నీవు చూస్తున్నా. మనసులో బాధ, వేదనలు ఎన్నున్నా, హృదయం పగిలి నీవు చూస్తున్నా.
కృపాసనం కృపాసనం కృపాసనం. మన పరిచర్య యొక్క పాట పాడుతూ ఉండగా, మన పరిచర్య యొక్క థీమ్ సాంగ్ పాడుతూ ఉండగా అందరం లేచి నిలబడి, ప్రభువా మా పరిచర్య, మా సంఘాన్ని ఆశీర్వదించు, మా కుటుంబాలను ఆశీర్వదించు, మా బ్రతుకులను ఆశీర్వదించు అని దేవుని వైపు చూద్దాం. దేవుని కృప కొరకు కనబడదాం. దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు కనబడదాం. కృపకై కనికరము కొరకై ప్రభువే నరుల రక్షణకై సమయోచితమైన సహాయముకై పరిశుద్ధునితో సహవాసముకై ధైర్యముతో చేరెదము కృపాసనము చేరెదము. థ్రోన్ ఆఫ్ ప్రైజ్, థ్రోన్ ఆఫ్ ప్రైజ్, థ్రోన్ ఆఫ్ ప్రైజ్, థ్రోన్ ఆఫ్ ప్రైజ్. కృపాసనం 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 కృపాసనం. చిందర వందరైన బ్రతుకులలో దారి తెలియరాని మలుపులలో, చిందర వందరైన బ్రతుకులలో దారి తెలియరాని మలుపులలో యేసుని వైపు నీవు చూడుము. అనుకూల సహాయం కొరకు యేసుని వైపు నీవు చేరుము. సమయోచిత సహాయం కొరకు త్రోణ Throne of praise, throne of praise, throne of praise. కృపాసనం 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 కృపాసనం. ఈ పరిచర్య యొక్క దర్శనము నూతనంగా వచ్చిన సంఘ సభ్యులకి చెప్తూ ఉన్నాను. హెబ్రీ 4:16, హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 కృప కొరకు కనికరము కొరకు సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముగా కృపాసనము చెంతకు మనము చేరుదుము అనే వాక్యము ఈ పరిచర్య యొక్క దర్శనం. ఈ పరిచర్య అట్టి దర్శనంలో ముందుకు వెళ్ళునుగాక. దేవుడు అనేక మంది దీనులను దుఃఖితులను మన దగ్గరకు నడిపించునుగాక. అనేక మందిని మనం ఆదరించుదుముగాక. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు మనము చేరదము. కృపాసనము అనంటే థ్రోన్ ఆఫ్ గ్రేస్. లెట్ us then approach the throne of grace with confidence so that we may receive mercy and find grace to help us in our time of need. ఇది మన పరిచర్య యొక్క దర్శనం. అనేక మంది కృప కొరకు కనికరం కొరకు సమయోచితమైన సహాయం కొరకు దుఃఖితులు దీనులు ఎదురు చూస్తూ ఉండగా ప్రభు ప్రేమను పంచుదాం. ప్రభు కృప కొరకే మనం నిలబడదాం. మనసులో బాధ వేదనలు ఎన్నున్నా హృదయం తగిలి నీవు చూస్తున్నా. మనసులో బాధ వేదనలు ఎన్నున్నా హృదయం పగిలి నీవు చూస్తున్నా. యేసుని వైపు నీవు చూడు. సమయోచిత సహాయం కొరకు యేసుని వైపు నీవు చూడుము. సమయోచిత సహాయం కొరకు అందరూ థ్రోన్ ఆఫ్ ప్రైజ్ చేతుల పైకి థ్రోన్ ఆఫ్ ప్రైజ్, థ్రోన్ ఆఫ్ ప్రైజ్, థ్రోన్ ఆఫ్ ప్రైజ్. కృపాసనం కృప
కృపాసనం కృపకై కనికరము కొరకై ప్రభువే నరుల రక్షణకై సమయోచితమైన సహాయముకై పరిశుద్ధునితో సహవాసముకై ధైర్యముతో చేరదము కృపాసనము చేరదము. Throne of grace, throne of grace, throne of grace, throne of grace. కృపాసనం 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 కృపాసనం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, అనేక మందిని దీనులను దేవా తండ్రి దుఃఖితులను యెహోవాను ఆశ్రయించు వారు జనశేషముగాను మీ మధ్యకు నేను వారిని తీసుకొని వద్దును అని అంటున్నావు కదా ప్రభా. దేవా, దుఃఖితులను దీనులను జనశేషముగా మా మధ్యకు నువ్వు నడిపించినప్పుడు వాళ్ళను ఆదరించే ప్రేమను మా హృదయాల్లో దయచేయండి. మీ ప్రేమ మా హృదయాల్లో కుమ్మరింప చేయండి. మేము అనేక మందికి ఆదరణకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని నిలబెట్టమని కోరుచు. మా కుటుంబాన్ని దీవించండి, మా యొక్క దేవాతండ్రి సంఘాన్ని దీవించండి, పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, పరిచర్య సరిహద్దులు విశాలపరచమని కోరుచు. మీ కృప తోడుగా వచ్చి జ్ఞాపకం చేసుకొని మీ కనికరం దయచేయండి. మీరే తోడుగొండి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంఘము 2025లో ఇప్పుడు సంఖ్య సుమారుగా 200 పైచలుకుంది. 220 220 పైన. ఈ సంవత్సరము 500గా మారునుగాక. హల్లెలూయా. 500గా 2 పరిచర్యలు అంటే 2 ఆరాధనలు ఈ సంఘంలో జరగాలి. 500 500. ఇది మన ప్రార్థన అంశము. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతారు. ఇల్లలికిన తోడనే పండుగ అయిపోలేదు అన్నారు పెద్దలు. ఏమన్నారు? ఇల్లలికి తోడనే పండుగలు అయిపోలేదు. చప్పట్లు కొట్టినంత మాత్రాన అయిపోలేదు. ప్రభు అంటున్నాడు, నేను దీనులను దుఃఖితులను మీ యొద్దకు పంపిస్తానంటున్నాడు. మనం ఏం చేయాలి? వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి ప్రభు ప్రేమను పంచాలి, వాళ్ళని సంఘంలో సభ్యులుగా చేర్చాలి, వాళ్ళని ఒకరిగా చూడాలి. తద్వారా ఈ సంఘాన్ని దేవుడు వృద్ధిపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు అట్టి కృప ఈ సంఘానికి ఇచ్చునుగాక. ఈ 2025లో దేవుని చిత్తమైతే హైదరాబాద్లో మరొక బ్రాంచ్ దేవుని చిత్తానుసారమైన స్థలంలో దేవుడు ఓపెన్ చేయనుగాక. ఆమేన్. మరొక రాష్ట్రంలో, ఒరిస్సాలో ఉన్న రీతిగా మరొక రాష్ట్రంలో దేవుడు మరొక బ్రాంచ్ ఓపెన్ చేయనుగాక. ఆమేన్. మన సంఘములో ఇప్పటి వరకు అంతకుముందు తరుగుండేది, ఇప్పుడు సరిపడా ఉంది. ఈ సంవత్సరం నుంచి మనము మిగులులోకి వచ్చుదుముగాక. దేవుని పని అంటే ఎక్కడ తడుముకునే పరిస్థితి లేకుండా సంఘములో నిత్యము సంఘము కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునుగాక. సంఘము యొక్క నిధులలో దేవుడు సమృద్ధి ఇచ్చునుగాక. పరిచర్యకు దేవుడు సమృద్ధి ఇచ్చునుగాక. మనకు ఒక నూతన స్థలము దేవుడు ఇచ్చునుగాక. మనము ఈ యొక్క బాహాటంగా దేవుణ్ణి ప్రార్థించడానికి ఒక నూతన స్థలంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. అట్టి కృప ఈ సంవత్సరమున దేవుడు కార్యం చేసి మనమందరము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి దేవుడు మన సంఘాన్ని, మన గృహాలను కడుతున్న తరుణంలో మనము కూడా దేవుని కొరకు నిలబడుతూ దేవునికి గొప్ప కార్యములు మనము చేదుముగాక. ఆమేన్.